సో ఈరోజు ఇండియా ఫస్ట్ మ్యాచ్ అన్నది ఆడింది. ఒకవేళ మ్యాచ్ చూసుంటే డూయింగ్ ఫ్రమ్ ద లాస్ట్ 1 year అండ్ ఇది మంచిది. నాట్ ఆల్ ద టైమ్స్ బట్ స్టిల్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఇది చాలా మంచిది. అండ్ ఏంటంటే ఫియర్లెస్ క్రికెట్ ఆడుతుంది, చాలా ఫియర్లెస్. బాల్ దొరికినట్టు కుమ్ముడే. అండ్ దీనివల్ల 270 280 వరకు కొడుతున్నారు వాళ్ళు T20sలో. చెప్పనవసరం లేదు. ఈ ఫియర్లెస్నెస్ ఏదైతే ఉందో మన రోహిత్ శర్మ ఎప్పుడో స్టార్ట్ చేశాడు. దాని తర్వాత ఇది లెగసీ అన్నది కంటిన్యూ అవుతుంది. T20లో ఇంకా ఎక్కువ అవుతుంది. అండ్ మన బ్యాటర్స్ చాలా 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 అంటే లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ స్టార్టింగ్ 3 మీరు చూసినట్లయితే అందరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్సే. దానివల్ల ఇంకా ఇంపాక్ట్ ఎక్కువ అవుతుంది, మన స్కోర్ ఎక్కువ అవుతుంది. సో ఈరోజు జరిగిన మ్యాచ్ గురించి మాట్లాడదాం. సో ఈరోజు జరిగిన మ్యాచ్ గురించి వచ్చేసరికి ఫియర్లెస్గా ఆడడం వల్ల ఫస్ట్ 4 వికెట్స్ పడ్డాయి. మీరు చూసినట్టే 4 కాదు, నేను 6 అంటాను. బికాజ్ అందరు ఒకటే ప్యాటర్న్లో అవుట్ అవుతున్నారు. ఏంటంటే కొట్టాలి కొట్టాలి కొట్టాలి. నా ఫేవరెట్ తిలక్ వర్మ లాస్ట్ ఏదైతే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయింది దానిలో చాలా ఆగి సిచ్యువేషన్ని తగ్గట్టు ఆడిండు. అండ్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ థింగ్ ఇన్ దిస్ మ్యాచ్. కానీ ఎవరైనా కొంచెం లేపినా అవుట్ అవుతున్నారు. ఎవ్రీవన్ స్టార్టింగ్ నుంచి ప్రతి అభిషేక్ శర్మ అవని, ఇషాన్ కిషన్ అవని, తిలక్ వర్మ అవని, హార్దిక్ పాండ్యా అవని. అండ్ ద మెయిన్ థింగ్ మన క్యాప్టెన్ అయినట్టే ఫర్ ద ఫస్ట్ టైం ఆడిండు. ఫ్రమ్ ద లాస్ట్ 1 year ఆర్ సంథింగ్ ఫామ్ బాగాలేనప్పటి నుంచి ఆడలేదు. కాకపోతే ఈరోజు లాస్ట్ మ్యాచ్ నుంచి ఫామ్ వచ్చినప్పటి నుంచి చాలా 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 బాగా ఆడుతుండు. అండ్ ఈరోజు మ్యాచ్ మన సైడ్ రానికి కారణం వన్ అండ్ ఓన్లీ సూర్యకుమార్ యాదవ్. అండ్ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆడాలో ఆ రెస్పాన్సిబిలిటీ ప్రకారంగా ఆడాడు. సో కాబట్టి ఈరోజు మనం మ్యాచ్ గెలిచాము. అండ్ నమ్మినా నమ్మకపోయినా ప్రతిసారి మన బ్యాటర్సే కొట్టిస్తున్నారు. దే ఆర్ గివింగ్ 250 270 runs టు లైక్ ప్రొటెక్ట్. అండ్ ఈజీగా అది మన బౌలర్స్ ఆపేస్తున్నారు. కాకపోతే ఈరోజు బౌలింగ్ టెస్ట్ అయింది. బికాస్ మనం కొట్టింది 160 ఆర్ సంథింగ్ అంతే కొట్టాము, దానికన్నా ఎక్కువ అవ్వలేదు. అండ్ అఫ్ కోర్స్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ సూర్యకుమార్ యాదవ్. అండ్ ఎంత చెప్పినా సూర్యకుమార్ యాదవ్ గురించి ఈరోజు చాలా తక్కువ. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ వన్స్ అగైన్ ఎక్స్పెక్టేషన్ అది తిలక్ వర్మతో చాలా ఉండే. కాకపోతే 7 బ్యాటర్స్ 8 బ్యాటర్స్ ఉంటే ఎవరో ఒక్కళ్ళు పక్కా ఆడతారు. అండ్ అలానే ఈరోజు సూర్యకుమార్ ఆడిండు. మేబీ నెక్స్ట్ మ్యాచ్ అతను ఆడకపోవచ్చు, మన అభిషేక్ శర్మ కొట్టొచ్చు. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే సూర్యకుమార్ ఆడే రీజన్ బికాస్ ఈ మ్యాచ్ మన ముంబైలో అయింది. అండ్ ఐపీఎల్లో అతను ముంబై నుంచి ఆడతాడు. అండ్ హీ హ్యాస్ బెటర్ నాలెడ్జ్ రిగార్డింగ్ ద గ్రౌండ్ అన్నమాట. అండ్ ఇది ఒక రీజన్ అవ్వచ్చు బికాస్ హీ నో ఎవ్రీ ఇంచ్ ఆఫ్ అ గ్రౌండ్ అన్నమాట. దానివల్ల అతను లైక్ చాలా బాగా ఆడాడు. రీజన్ ఐపీఎల్ వల్ల మనకు లాభమే కానీ లైక్ దెర్ ఈజ్ నో లాస్. అండ్ మీకు చెప్పినట్టు బౌలింగ్ టెస్ట్, ఈరోజు బౌలింగ్ టెస్ట్ అయింది. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఏం జరిగిందంటే డిఎస్పి మన మ్యాచ్లో మన టీంలో వచ్చాడు. అండ్ హీ పర్ఫార్మ్ వెల్, 3 wickets తీసిండు. అండ్ మెయిన్ థింగ్ బౌలింగ్ ఏదైతే టెస్ట్ అయిందో మన హర్షదీప్ సింగ్ అయినా అండ్ పేస్ బౌలర్ ఇద్దరే ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు చాలా బాగా ఆడారు. ఇన్ ద ఫ్యూచర్ ఒకవేళ అరౌండ్ 150 160 కొడితే వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు అన్న ఒక ఫీలింగ్ అయితే క్లియర్గా వచ్చింది వాళ్ళ బౌలింగ్ పర్ఫార్మెన్స్తో. స్టార్టింగ్ పవర్ ప్లే. సో మనం ఆడినప్పుడు కూడా పవర్ ప్లేలో ఎక్కువ రన్స్ కొట్టలేదు అండ్ 4 wickets పడ్డాయి. ఆన్ ద సేమ్ సైడ్ అదే పవర్ ప్లేని యూజ్ చేసుకుంటా మన బౌలర్స్ అన్నది ఈ మ్యాచ్ని గెలిపించారు. బికాజ్ అదే పవర్ ప్లేలో 4 wickets వాళ్ళు తీశారు. అండ్ దిస్ ఈజ్ ద రీజన్. అండ్ బౌలింగ్ గురించి ఎంత మాట్లాడుకున్నా ఈరోజు తక్కువనే. బికాజ్ స్టార్టింగ్ అవనివ్వండి, పవర్ ప్లే అన్నది మిడిల్ ఓవర్ అవనివ్వండి, ఎట్ ద ఎండ్ మళ్ళీ సిరాజ్ వచ్చి బౌలింగ్ వేసి మళ్ళీ ఇంకో వికెట్ తీయడం. అండ్ దట్ వాస్ ఫినామినల్, 9 wickets. అండ్ కీపింగ్ ఇండియన్ టీమ్ ఎసైడ్, ఎందుకంటే దీని గురించి చాలా మాట్లాడడం అండ్ పొటెన్షియల్ చాలా ఉంది కాబట్టి ఇన్ ద ఫ్యూచర్ కూడా చాలా మాట్లాడతాం కాబట్టి అంతే పొటెన్షియల్ మన యూఎస్ఏలో ఉంది. వీళ్ళని గ్రీన్ కార్డ్ ఇండియన్స్ అనొచ్చు. బికాజ్ ఆల్మోస్ట్ ఇందులో ఆడుతున్న అందరూ ఇండియన్సే. యూఎస్ఏ టీం వచ్చేసరికి వాళ్ళు చాలా మంచిగా స్టడీ చేసి వచ్చారు. అండ్ దే హ్యావ్ డన్ హోంవర్క్ ప్రాపర్లీ. అభిషేక్ శర్మ అవనివ్వండి లేకపోతే సూర్యకుమార్ యాదవ్ అందరినీ ఎలా అవుట్ చేయొచ్చు అన్నది వాళ్ళు చాలా బాగా స్టడీ చేసి వచ్చారు. కాకపోతే ఎవ్రీ టీమ్ డస్ దట్, అందరూ హోంవర్క్ చేసి వస్తారు. కాకపోతే వీళ్ళు ఎగ్జిక్యూట్ చేశారు. బికాస్ ఏ టీం అయినా మీరు ఒకవేళ లాస్ట్ సిరీస్ చూసినా ఇండియన్స్ ఇంత పవర్ ప్లేలో తక్కువ రన్ కొట్టడం ఎక్కడా లేదు.
సో వాళ్ళు ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేశారు. ఫస్ట్ 4 వికెట్స్ వచ్చాయి. ఎగ్జిక్యూషన్ చాలా బాగుంది. ఇన్ ద ఫ్యూచర్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వాళ్ళు మన పాకిస్తాన్ని కూడా ఈజీగా ఓడిస్తారని. ఎందుకంటే లాస్ట్ టైం వాళ్ళు ఓడించారు అండ్ స్టిల్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ విత్ దెమ్. ద ఓన్లీ థింగ్ వాళ్ళు డెవలప్ చేసుకుంటారు ఆన్ ద ఫ్యూచర్లో వెళ్ళి దిస్ విల్ బీ బెటర్ బికాస్ ఇన్ ద పాస్ట్ యుఎస్ఏ మన బీసీసీఐ కింద రాకపోతుండే, బట్ ఇప్పుడు అది బీసీసీఐ కింద ఉంది. దే విల్ గెట్ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ హర్స్ అండ్ మేబీ ఫ్యూచర్లో వాళ్ళ బ్యాటింగ్ ఇంకా బెటర్ అవుతుంది. వాళ్ళ బ్యాటింగ్లో వచ్చేసరికి ఒక్క పర్సనే మంచిగా ఆడిండు, మీరు చూసుకోవచ్చు. కాకపోతే బ్యాటింగ్ చాలా ఇంప్రూవ్ అవ్వాలి అది. సో ఈరోజు ఇండియా ఫస్ట్ మ్యాచ్ ఏదైతే యుఎస్ఏకి ఆపోజిట్గా ఆడిందో గెలిచింది. సో కంగ్రాచులేషన్స్ టు అస్ అండ్ ఇలానే మనం అప్డేట్ అనేది తీసుకుందాము. సో ప్రస్తుతానికైతే సైనింగ్ ఆఫ్. డిస్క్రిప్షన్లో ఇన్స్టా లింక్ ఉంటుంది, ప్లీజ్ అక్కడికి వెళ్ళి ఫాలో అవ్వండి. అక్కడ రెగ్యులర్గా నేను వీడియోస్ ఇస్తాను.